వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు జూలై 2వ తారీఖు గురువారం. ఈరోజు మార్కెట్లో మాత్రం ఒక అద్భుతం జరిగిందనే చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఈరోజు మార్కెట్లో ఐటీ స్టాక్స్లో, ముఖ్యంగా ఐటీ స్టాక్స్ నుండి విపరీతమైన అద్భుతమైన మద్దతు అయితే వచ్చిందనమాట. సపోర్ట్ బ్రహ్మాండంగా వచ్చింది ఆ సెగ్మెంట్ నుండి. అందువల్ల ఈరోజు మన మార్కెట్ అయితే బ్రహ్మాండమైన లాభాల్లోకి అయితే దూసుకుపోయాయని చెప్పొచ్చు. బ్యాంకింగ్ సెగ్మెంట్ నుంచి పెద్దగా సపోర్ట్ లేదు, అయినా కూడా మార్కెట్ ఈరోజు నిలదొక్కుకోవడానికి ప్రధానమైన కారణం ఐటీ సెగ్మెంట్ నుంచి వచ్చిన సపోర్టు. అలాగే మన ఈక్విటీ గ్రూప్లో తీసుకుంటున్నటువంటి మన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అద్భుతమైన లాభాలకు అయితే వచ్చేసాయి. సో ఇండియా సిమెంట్స్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఫోర్టిస్, టాటా కన్జ్యూమర్ ఫోర్టిస్లో మనం స్టాక్తో పాటు ఆప్షన్ ట్రేడింగ్ కూడా చేసాం. మంచి అద్భుతమైన లాభాలు అయితే వచ్చాయి. ఇండియా సిమెంట్స్లో అద్భుతంగా మంచి లాభాలతోనే ఎగ్జిట్ అయిపోయాం మనం. సో ఈ వివరాలని కూడా కాస్త చూసే ప్రయత్నం చేద్దాం. నిన్న అమెరికన్ మార్కెట్లు రోజు మొత్తం మీద ఫ్లాట్ టు నెగిటివ్ జోన్లోనే కదిలాయని చెప్పొచ్చు అనమాట. ముఖ్యంగా నాస్డాక్ అయితే బాగా దెబ్బతినింది. గత రాత్రి దాదాపు 174 పాయింట్ నష్టంతో 26,040 వద్ద క్లోజ్ అయింది. సో ఆ ప్రకారంగా చూసుకుంటే మన మార్కెట్లో ముఖ్యంగా ఐటీ స్టాక్స్ ఈరోజు మరింతగా నష్టాలు పాలవ్వాలి. అటువంటిది మన మార్కెట్లో మ్యాజిక్ అయితే జరిగింది. ఈరోజు ఐటీ సెగ్మెంట్లో దాదాపు ప్రతి స్టాక్ కూడా అద్భుత లాభాలు అయితే అందిపుచ్చుకున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, పెర్సిస్టెంట్ లాంటి మెగా స్టాక్స్తో పాటు చిన్న చిన్న ఐటీ స్టాక్స్ కూడా ఈరోజు అద్భుతమైన లాభాలు అయితే అందిపుచ్చుకున్నాయి. దీనికి ప్రత్యేకంగా గ్లోబల్ సపోర్ట్ ఏం లేదు. కాకపోతే మార్కెట్ ముఖ్యంగా ఏంటంటే ఐటీ స్టాక్స్ అన్నీ కూడా కనిష్టాల వద్ద ఉండటం ద్వారా ఫ్రెష్గా కొనుగోలు మద్దతు వచ్చిందేమో మనం చూడాలి. మన ఆర్థిక శాఖ మన దేశంలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి ఒక గొప్ప శుభవార్త అయితే అందించిందని చెప్పొచ్చు అనమాట. దాదాపు 1.25 లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఈ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్కి అయితే వాళ్ళు బడ్జెట్ అప్రూవ్ చేశారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమైన కంపెనీలను కూడా భారతదేశం వైపు దృష్టి సారించి ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీని తాలూకు యొక్క ఒక సబ్సిడీ ప్రోగ్రాం కూడా నడుస్తుంది. అది కూడా ఈ సెమీ కండక్టర్ కంపెనీలకి అన్నిటి కూడా మంచి ప్రోత్సాహకం అందించే అవకాశం ఉంది. ఇది ఆ సెగ్మెంట్కి సంబంధించి చాలా పెద్ద వార్త. జపాన్ ప్రధానమంత్రి సనాయి టకైచి మన ప్రధానమంత్రి మోదీ గారిని కలిసిన సందర్భంలో ఒక అద్భుతమైన వార్త అయితే అందించారు. అదేంటంటే జపాన్కు చెందిన అనేకమైన కంపెనీలు మన దేశంలో దాదాపు 12.5 బిలియన్ల డాలర్ల పెట్టుబడి అయితే పెట్టబోతున్నారని చెప్పొచ్చు. దాదాపు ఒక 120 డీల్స్ అయితే ఈ సందర్భంగా కుదిరాయని చెప్పొచ్చు అనమాట. మన దేశంలో పారిశ్రామిక వ్యవస్థకి, పారిశ్రామిక రంగానికి సంబంధించి ఇది చాలా మంచి శుభవార్త. కోటక్ మహీంద్రా బ్యాంకు జర్మనీకి చెందిన డ్యూయిష్ బ్యాంకు యొక్క భారతదేశపు రిటైల్ వెల్త్ బిజినెస్ని దాదాపు 282 కోట్ల రూపాయలకైతే కొనుగోలు చేసింది. సో దీని ద్వారా కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క మార్జిన్స్, రెవెన్యూ బ్రహ్మాండంగా పెరుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. గత 4-5 రోజులుగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి అదానీ గ్రూప్కి సంబంధించిన స్టాక్స్ చాలా వరకు కూడా రికవరీ అయితే వచ్చాయి. అందులో ముఖ్యంగా అదానీ పోర్ట్స్ ఇది చాలా స్ట్రాంగ్ టెక్నికల్గా, ఫండమెంటల్గా. సో ఈ స్టాక్లో మనకి దాదాపు 13% రెవెన్యూ గ్రోత్ అయితే కనిపించింది ఇయర్ టు ఇయర్. అందువల్ల ఈ స్టాక్లో మంచి లాభాలు అయితే అందిపుచ్చుకుంది. కోల్ ఇండియాకి సంబంధించి ఒక మంచి వార్త అయితే వచ్చింది మనకి. ఉత్తరప్రదేశ్లో దాదాపు 600 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ అయితే ఈ కంపెనీ స్థాపించబోతుందన్నమాట. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా అయిపోయింది. అందువల్ల ఈరోజు కోల్ ఇండియాలో మంచి లాభాలు అయితే కనిపించాయి మనకి. నిఫ్టీ సెగ్మెంట్స్లో కేవలం నిఫ్టీ ఐటీ నుండే దాదాపు 4% లాభాలు అయితే వచ్చినాయి. చాలా రోజులుగా ఈ ఐటీ సెగ్మెంట్ అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. అటువంటిది ఈరోజు మన మెగా స్టాక్స్ అయినటువంటి ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్ ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా రికవర్ అయితే రావడం ద్వారా ఐటీ సెగ్మెంట్ మంచి సపోర్ట్ అయితే చేసింది. యాక్చువల్ చెప్పాలంటే నిన్న అమెరికన్ మార్కెట్లో విప్రో చాలా దాదాపుగా 4% అయితే నష్టపోయింది. అటువంటిది ఇంత రికవరీ రావడం అంటే చాలా ఆశ్చర్యకరం. ఐటీ సెగ్మెంట్ ద్వారా వచ్చిన సపోర్ట్తో ఈరోజు మన మార్కెట్ అయితే కలకలనేది చెప్పొచ్చు అనమాట. సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్ల లాభం అయితే వచ్చింది. అలాగే నిఫ్టీ కూడా దాదాపు 24,200 దరిదాపుల్లోకి అయితే రీచ్ అయితే చెప్పొచ్చు. అమెరికా చేసిన యుద్ధం ద్వారా ఇరాన్ చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్రా అయితే కోల్పోయింది, కానీ గత 30 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నటువంటి అనేకమైన ఆంక్షల నుంచి అయితే బయటపడింది. ఈ యుద్ధం ఇరాన్కే మేలు చేసిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే గత 3 దశాబ్దాలుగా తన ఆస్తులన్నీ కూడా, విదేశాల్లో ఉన్న ఆస్తులన్నీ కూడా స్తంభింపజేసిన అమెరికా ఇప్పుడు ఇరాన్ షరతులకు లోబడి దాదాపు $3 బిలియన్ల ఇరానియన్ అసెట్స్ని అయితే కనుక రిలీజ్ చేసింది.
ఇది చాలా పెద్ద వార్త ఇరాన్‌కి సంబంధించి. మన దేశంలో అతి పెద్ద బ్రాండ్ పార్లేజీ యాక్చువల్‌గా పరేల్జీ అంటారన్నమాట. పార్లేజీగా ఫేమస్ అయింది. ఓకే. సో, ఇది ఇంతవరకు మన మార్కెట్‌లోకి అంటే పబ్లిక్ రాలేదంటే చాలా ఆశ్చర్యం అన్నమాట. సో, ఇప్పుడు ఫస్ట్ టైము మార్కెట్‌లోకి అడుగు పెట్టబోతుంది. దాదాపు $1 బిలియన్ల ఐపీఓ అయితే ఇది తీసుకురాబోతుందని చెప్పొచ్చనమాట. కాకపోతే టోటల్‌గా పార్లేజీ చాలా పెద్ద కంపెనీ. కేక్స్, చాక్లెట్స్ ఇటువంటి విభాగంలో చాలా పెద్ద లీడింగ్ కంపెనీ అని చెప్పొచ్చనమాట. ఇప్పుడు ఐపీఓకి వస్తుందంటే కొంచెం సంతోషంగానే ఉంది. ఇది ఈ సెగ్మెంట్ మన స్టాక్ డెలివరీ గ్రూప్‌కి సంబంధించి. ఈక్విటీలో మనం స్టాక్ కొంటాం. సేమ్ డే వస్తే హ్యాపీ. రాలేదనుకోండి కంటిన్యూ చేస్తాం. పొరపాటున కూడా నష్టంలో మాత్రం మనం ఎగ్జిట్ అవ్వం. ప్రోరేటా అంటే ప్రతిరోజు కూడా మనకి ఒక 1% చొప్పున మనం తీసుకున్న స్టాక్‌లో రావాలి. అద్భుతంగానే వస్తున్నాయి. నిన్న తీసుకున్న స్టాకు ఈరోజు దాదాపు 3% లాభంతో మనం ఎగ్జిట్ అయ్యాం. అలాగే మొన్న తీసుకున్న స్టాక్ కూడా అదే ప్రోరేటా బేసిస్ ప్రకారమే మనం ఎగ్జిట్ అవుతున్నాం. సో, ఇందులో ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేదు. సేమ్ డే వస్తే హ్యాపీ. రాలేదనుకోండి కంటిన్యూ చేస్తాం. ఇది క్లియర్. నిన్న మనం ఈ ఫోర్టిస్ స్టాక్‌లో పొజిషన్ అయితే తీసుకున్నాం. రూ. 956 ఆ ప్రాంతంలో కొన్నాం. నిన్నైతే ఇది ప్రాఫిట్ అయితే రాలేదు. నిన్న బాగా పడింది. టెన్షనే లేదు. 1, 2 రోజులు మనం గ్యారంటీగా క్యారీ చేస్తాం కదా! ఈరోజు అద్భుతంగా వచ్చింది. ఈరోజు మంచి లాభాలతో బ్రహ్మాండంగా ఎగ్జిట్ అయిపోయాం. మన రోజుకి 1% ఆ ఫార్ములాతోనే ఎగ్జిట్ అయ్యాం. ఈరోజు దాదాపు ఇది 3% లాభాలైతే తెచ్చిపెట్టింది. నిన్న మనం మన ఇంట్రాడే ఆప్షన్స్ గ్రూప్‌లో కూడా మంచి కాల్ అయితే తీసుకున్నాం. ఫోర్టీస్ 980 కాలు చక్కగా రూ. 20 కొన్నాం. నిన్న ఒక రూ. 3, 4 పడింది. తొందర ఏం లేదు. కంగారు అసలు లేదు. ఈరోజు అది ఏకంగా రూ. 30 దరిదాపులోకి వెళ్ళిపోయింది. ఒక లాట్‌కి దాదాపు 8-9 లాభం. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? మొన్న అంటే జూన్ 29వ తారీఖు నాడు ఇండియా సిమెంట్స్‌లో కూడా మంచి పొజిషన్ అయితే తీసుకున్నాం మనం. ఇది దగ్గర దగ్గర రూ. 380 ఆ ప్రాంతాల్లో తీసుకున్నాం. బాగా పడింది. 373 కూడా వెళ్ళిపోయింది. అయినా సరే మన లాభం వచ్చే వరకు ఎగ్జిట్ అవ్వకూడదు. ఇది కదా మన మొదటి రూలు. సో, ఈరోజు ఆ రోజు రానే వచ్చింది. ఈరోజు కూడా అది దాదాపు 2.5% లాభాలతోనే మనం బ్రహ్మాండంగా ఎగ్జిట్ అయ్యాం. పెద్దగా లాభాలు లేదు. అలా అని చెప్పి మనం అనుకున్న 1% లాభాలు కూడా ఎక్కడికి పోలేదు. బ్రహ్మాండంగా వచ్చాయి. టాటా కన్స్యూమర్ కూడా మనం ప్రెజెంట్ అయితే క్యారీ చేస్తున్నాం అనమాట. హోల్డింగ్‌లో ఉంది. ఇంకా మనకి లాభం అయితే రాలేదు. బ్రహ్మాండంగా దీన్నైతే క్యారీ చేస్తాం. చాలా బాగుంది స్టాక్ అయితే. సో, దీంట్లో ఈరోజు ఏం చేసామంటే మంచి ఆప్షన్ కాల్ అయితే తీసుకున్నాం మనం. టాటా కన్స్యూమరు ఓటీఎం కాల్ ఒకటి తీసుకున్నాం. 1200 కాల్ మనం రూ. 3.50 తీసుకున్నాం. ఇది ఏకంగా రూ. 5.60కి వెళ్ళిపోయింది. ఒక లాట్‌కి రూ. 2.10 లాభం. హ్యాపీ కదా! ఈరోజు నిఫ్టీ 24,200 కాల్ మొదట మనం ట్రై చేసాం. ఇది రూ. 110 దగ్గర తీసుకున్నాం. ఫస్ట్ టైం చేసినప్పుడు పెద్దగా లాభాలు రాలేదు. కేవలం 12 పాయింట్ లాభం అయితే వచ్చింది. దాన్ని వెంటనే బుక్ చేసి బయటపడ్డాం. రెండవసారి బాగా పడినప్పుడు మళ్ళీ ఇదే కాల్ తీసుకున్నాం మనం. 24,200 కాల్ తీసుకున్నాం. ఈసారి మనం రూ. 82 దగ్గర కొన్నాం. ఈసారి మాత్రం బీభత్సం. ఇది ఏకంగా రూ. 126కి వెళ్ళిపోయింది. అంటే దగ్గర దగ్గర 44 పాయింట్లు లాభం అనమాట. సో, ఓవరాల్‌గా ఈ 24,200 కాల్‌లో మనకి ఒక 50 పాయింట్స్ యావరేజ్‌గా వచ్చాయి. ఈసారి మళ్ళీ మనం 24,150 పుట్టు బ్రహ్మాండంగా ట్రై చేసాం. 10 గంటల ప్రాంతంలో దీన్ని రూ. 123 దగ్గర తీసుకున్నాం. ఇది ఏకంగా 164కి పరిగెత్తింది. అంటే దగ్గర దగ్గర 40 పాయింట్ల లాభం ఇందులో కూడా మనకి. ప్రాఫిట్ వచ్చినప్పుడు మీరు ఎక్కడా కూడా అటు ఇటు చూడకూడదు. ఇమ్మీడియేట్‌గా ప్రాఫిట్ అయితే బుక్ చేయాలి. సో, తీసుకున్న ఒక 20 నిమిషాల్లో, 30 నిమిషాల్లో 40 పాయింట్లు లాభం అంటే మాటలా చెప్పండి. అక్కడ వెయిట్ చేస్తూ కూర్చుంటే ఇది చివరికి రివర్స్ అవుతుంది. అది గుర్తుపెట్టుకుంటేనే లాభాలు సంపాదించగలం. ఇది ఓవరాల్‌గా చెప్పాలంటే 177కి కూడా వెళ్ళింది. మనం పోయిన సంవత్సరం జూన్ 19వ తారీఖు నాడు తంగమయ్యలు ఈ జ్యువెలరీ షాప్‌ని మనం దగ్గర దగ్గర రూ. 1,905 కొన్నాం. నిన్న పడింది. ఈరోజు కూడా పడినా కూడా ఇది 3 రెట్లు అయితే అయింది. రూ. 6,000 చిల్లర దగ్గర దగ్గర ఉంది. ఇంతకంటే ఏం కావాలో చెప్పాలి? మల్టీ బ్యాగర్ అని కలగంటే కాదు కదా! చక్కగా గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి, తీసుకోవాలి, హోల్డింగ్ పీరియడ్‌లో పెట్టుకోవాలి. మంచి లాభాలు, అద్భుతమైన లాభాలు అందిపుచ్చుకోవాలి. అంతే, అంతకు మించి పెద్ద సీక్రెట్ ఏమి లేదు ఇందులో. గత సంవత్సరం జూన్ 10వ తారీఖు నాడు ఏరోఫ్లెక్స్ అనే స్టాక్‌లో మనం దగ్గర దగ్గర రూ. 166 దగ్గర పొజిషన్ అయితే తీసుకున్నాం. ఇది కూడా ఎగ్జాక్ట్‌గా 3 టైమ్స్ అయితే అయింది. అద్భుతం కదా! సో, మల్టీ బ్యాగర్ స్టాక్స్‌ని కొనటం, హోల్డింగ్‌లో పెట్టుకోవడం, సహనంగా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. సో, మరి గ్రూప్‌లో జాయిన్ అవుతారా? మన మెంబర్ ఒకరు నిఫ్టీలో ట్రేడ్ చేసి సంపాదించిన లాభాలు స్క్రీన్‌షాట్ పంపించారు. అవి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నిన్న రూ. 9,446 సంపాదించారు నిఫ్టీ ట్రేడ్‌లోనే. అలాగే ఈరోజు ఏకంగా రూ. 13,533 సంపాదించారు. అద్భుతం కదా! ట్రైనింగ్ తీసుకోవడం అద్భుతం అని చెప్పొచ్చనమాట. ట్రైనింగ్ పెట్టే ఖర్చు మీరు ఒక్క రోజులో సంపాదించవచ్చు.
ట్రైనింగులు తీసుకోకుండా ఉచితాల కోసం, ఫ్రీ వీడియోల కోసం ఎన్నాళ్ళు చూసినా మీకు ఇంత కాన్ఫిడెన్స్, నాలెడ్జ్ అయితే రాదు. ఇది పచ్చి నిజం. మన స్టాక్ డెలివరీ గ్రూప్‌లో మనం చేసిన ట్రేడ్స్, వచ్చిన లాభాలు కాస్త చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కానీ వీటి ద్వారా అంటే యూట్యూబ్ చూసేసి నేను చెప్పిన స్టాక్స్ అన్నీ కూడా మళ్ళీ కొనొచ్చా అని చెప్పి పొద్దున్న ఒక 10, 15 మంది మెసేజ్‌లు అయితే పెడతారు మనకి. సార్ నిన్న ఎస్ఆర్ఎఫ్ మళ్ళీ మేము తీసుకోవచ్చా? తంగమాయిల పరిస్థితి ఏంటి? లేదా ఏరోఫ్లెక్స్ పరిస్థితి ఏంటి? అలాగే ఈరోజు నేను చూపించిన ఇండియా సిమెంట్స్ కావచ్చు, టాటా కన్జ్యూమర్ కావచ్చు, అలాగే ఫోర్టిస్ ఇవన్నీ కూడా రేపు అడుగుతారు మళ్ళీ మనకి. ఇటువంటి ప్రయత్నం అయితే చేయకండి. మీకు నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉంటే గనక ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్‌లో, అలాగే మన స్టాక్ డెలివరీ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అద్భుత లాభాలు అందిపుచ్చుకోండి. అంతేగాని నేనైతే ఇక నుండి మాత్రం కొంచెం ఈ స్టాక్స్ పేర్లు డైరెక్ట్‌గా చెప్పటం అయితే కంప్లీట్‌గా ఆపేస్తాను. ఎందుకంటే దీని ద్వారా మామూలుగా వీడియోలు చూసేసి ఇక్కడి నుంచి అంటే చెప్పిన దగ్గర నుంచి మళ్ళీ వీటిలో పొజిషన్ తీసుకుంటామని చెప్పి చాలామంది ఉంటారు. ఉచితాల కోసం ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళకి అటువంటి అవకాశం లేకుండా స్టాక్స్ పేరైతే రేపటి నుంచి చెప్పే ప్రయత్నం అయితే చెయ్యను. ఓకే. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నా ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందాలంటే మర్చిపోకుండా మన ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీకు గనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది. దాని ద్వారా సంప్రదించి వివరాలైతే పొందండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాస్ ఎ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్‌పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. నా స్టాక్ మార్కెట్ యొక్క ప్రయాణాన్ని, అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి కూడా ఎంతో కొంత నష్ట భయమైతే ఉంటుంది ప్రొపోర్షనేట్‌గా. అది ఈక్విటీస్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు. అందువల్ల ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మీకు పరిపూర్ణమైన నైపుణ్యం, అవగాహన, అలాగే నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవలసిందిగా నేను సలహా ఇస్తున్నాను. అంతేగాని ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా మీరు కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి కోరికతో మాత్రం స్టాక్ మార్కెట్‌లోకి రాకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో ముఖ్యంగా డెరివేటివ్స్‌లో స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, లేదా ఇంట్రాడే, నిఫ్టీ, సెన్సెక్స్ లేదా ఇతరత్రా ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా 100% రిస్క్‌ని అయితే కలిగి ఉంటాయి. ఇవన్నీ గమనించిన తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. ముఖ్యంగా ట్రైనింగ్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి వివరాలు పొందవచ్చు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.